ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్ చేసిన కమెంట్స్ కి కౌంటర్స్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ పాలనలోనే పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తయిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో 27,000 కోట్ల రూపాయల పనులు చేసినట్టు రుజువులు చూపించారు. ఈ 2.5 ఏళ్లలో ఒక తట్టెడు మట్టైనా తీశారా అంటూ సీఎం రేవంత్ను ప్రశ్నించారు శ్రీనివాస్ గౌడ్. ఈ పంప్ హౌస్ కట్టింది కేసీఆర్ గారు కట్టింది కదా. ఈ పంప్ హౌస్ ఈ నాట్లాపూర్ రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కదా, మీరు కట్టినరా? ఏదుల రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కదా. దీనిలో ఒక 30 మండలాలు తీసిండ్రు మీరు. ఇది ఎవరు కట్టిండ్రు? R&R కింద కట్టినటువంటి ఇంత బ్రహ్మాండమైన ఇండ్లు ఎవరు ఇచ్చిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండు? ఒట్టెం రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో ఒక చిన్న రాయన ఉందా? మీది చిన్న మట్టి పెళ్ళన తీసిండ్రా? ఒక గంప మట్టేనా తీసిరా దీనికించి? ఇది ఎవరు కట్టింది? కేసీఆర్ కట్టింది కదా. కరివేల రిజర్వాయర్ కట్టింది ఎవరు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో కనీసం ఒక 30 మండలం తీసిండ్రా? ఒక గడ్డపారతో ఇట్లా గెలికినరా? సల్కేపార బట్టి కింద పైకన్నా తీసిండ్రా? ఏముంది దీనిలో? మీ చెమట, చిన్న చెమట ఉందా? ఈ పంప్ హౌస్ ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఉదండపూర్ 60% పైన అయింది. కన్నా కష్టాలు పడి మనకు ఉన్నట్టు లక్ష్మారెడ్డి గారు తిప్పలవాడి కట్టింది కదా. టోటల్ పని 33,500 కోట్ల పని అయింది. పేమెంట్ అయింది 27,500 కోట్లకు పేమెంట్ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిరంటే 5,000 కోట్లకు టోకెన్ ఇచ్చిన టోకెన్కు 5,000 కోట్లు డబ్బులు ఇచ్చిండ్రు. డబ్బులు ఇచ్చినంత మాత్రం మేము పని చేసినామంటే ఉందా? లెక్క ఉంది అది.